చెవులతో మాత్రమే విని కనులతో చూడని ఏ విషయాన్ని నమ్మకండి. ఒకవేళ నమ్మిన ఆ విషయాన్ని ఎవరితో పంచుకోకండి. ఎందుకంటే అసూయపరులు చెప్పే మాటలతో బంధాలు శాశ్వతంగా దూరం అవ్వవచ్చు. ఎవరైనా నీకు దూరమైతే బాధపడకు. నీ జీవితం వాళ్ళతో ముడిపడలేదని అర్థం చేసుకో. నిన్ను వదిలి వెళ్ళిపోయారు కదా అని వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకోవద్దు. నీ కథలో వాళ్ళ పాత్ర ముగిసిపోయింది అంతే. అవసరాలు అడిగేలా చేస్తాయి, అత్యవసరాలు అడుక్కునేలా చేస్తాయి. సొమ్ములతోనూ సమయంతోనూ అప్రమత్తంగా ఉన్నప్పుడే అవసరాలనేవి పలకరించినట్టు ఉంటాయి. లేదంటే అత్యవసరాలై పరిగెత్తిస్తాయి. డబ్బు వస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ జబ్బు వస్తే చూసే దిక్కు కూడా ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేము. కాబట్టి సంపాదించేటప్పుడే మీకంటూ కొంత దాచుకోండి. తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు విజయం. అంటే మనం మనశ్శాంతిగా తింటూ వేరొకరి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి వెళ్ళడం అసలైన విజయం. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనం ఎంతో ఆనందంగా జీవిస్తే మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయని అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు జీవితం అనేది కొత్తగానే కనిపిస్తుంది. పుట్టుక ఎక్కడో, చావు ఎక్కడో, బ్రతుకు పయనం ఇంకెక్కడో అయితే పయనించే దారిలో దొరికే స్నేహం, విశ్వాసం, ప్రేమ మాత్రం మనసుకు చాలా దగ్గరగా అవుతుంటాయి. ఆ దగ్గరైన బంధాలు శాశ్వతంగా మన గుండె మూలాల్లో తుదిశ్వాస వరకు జ్ఞాపకాల పొరల్లో నిలిచిపోతాయి. మనిషి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడటం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకం పొందుతున్నారు. ఒక మనిషి ఇంకొక మనిషిని ఇష్టపడతాడు, కానీ అతని మేధావితనాన్ని ఇష్టపడడు. ఎందుకంటే ఎవరికి వారు నేనే గొప్ప అనే భావన కలిగి ఉంటారు. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తిని తలవకండి. మనల్ని చులకన చేసే మనుషుల్ని అస్సలు పట్టించుకోవద్దు. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం. మనుషులు అహంకారంగా ఒకరి మీద ఒకరు ద్వేషం కలిగి ఉంటారు. ఎందుకో అర్థం కాదు. చెప్పుకోదగ్గ సమస్యలు లేకున్నా ఊరికే అలిగే దూరం జరుగుతారు. ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా మారతారో తెలియదు. అంతా ఓ మాయ. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో. బ్రతికినంత కాలం బాగుపడతావు. ఒంటరిగా ఉండడం చాలా బాగుంటుంది. ఒంటరిగా ఉండడం అంటే నీవు ఒక్కడివే ఉండడం అని కాదు. నీ మనసు ఈ సమాజం చేత ఎంతమాత్రం ప్రభావితం లేదా కలుషితం లేకుండా ఉండడం. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది.